వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. దోమతెర ఫాగింగ్ యంత్రంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన. ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేత సవాల్. పటాన్చెరులో ఉద్రిక్తత. కరెంటు షాక్తో మరణిస్తే 8 లక్షల రూపాయలు. విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు. పోలీస్ ఉంటేనే గ్యాస్ పంపిణీ. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో దోమల సమస్యకు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దోమతెర ధరించి ఫ్లాగింగ్ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని ఎమ్మెల్యేను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమతెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్ పై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో కొత్త నిబంధనలు ఎక్కడవని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దోమల తీవ్రతకు ప్రజలు హైదరాబాద్ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనివల్ల నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని చెప్పారు. దోమల బెడత నుంచి ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడలేదంటూ ఎమ్మెల్యే ప్రమాణం చేయాలన్నారు. తనపై చేసిన ఆరోపణల నిరూపణకు బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయానికి రావాలన్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లేందుకు శ్రీనివాస్ గౌడ్ను యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. అయితే కార్యకర్తల సాయంతో బయటకు వచ్చిన శ్రీనివాస్ గౌడ్ తల్లి భార్యతో కలిసి కారులో వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు ఆయన కారుకు అడ్డుగా వాహనాన్ని పెట్టారు. దీంతో వారితో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. తమ వాహనంలో శ్రీనివాస్ గౌడ్ను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కరెంటు షాక్ తగిలి ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షల రూపాయల పరిహారాన్ని 8 లక్షల రూపాయలకు పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలను ఆదేశించింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి తేవాలని సూచించింది. వినియోగదారుల పొరపాటు వల్ల విద్యుత్ ప్రమాదం జరిగినా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ప్రమాదం జరిగిన తర్వాత 2 నెలల వ్యవధిలోగా పరిహారం చెల్లించకపోతే డిస్కంలు అందుకు కారణాలను తెలపాలని ఈఆర్సీ జారీ చేసిన టారిఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా పాత కరెంటు ఛార్జీలే వర్తిస్తాయని తెలిపింది. వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచాలని డిస్కంలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం. మన దేశంలోని వంటిళ్లలో గ్యాస్ మంటలు రేపుతోంది. సిలిండర్ల కొరత వదంతులతో వినియోగదారులు తెల్లారేసరికల్లా ఏజెన్సీల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో వాళ్లకు టోకెన్లు ఇచ్చి సిలిండర్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి కావడంతో వృద్ధులు, మహిళలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడటంతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ మండలంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 340 సిలిండర్లు మాత్రమే రాగా ఉదయమే పెద్ద సంఖ్యలో వినియోగదారులు వచ్చారు. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.